మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ కృష్ణవేణి. వర్జిన్ బాయ్స్ సినిమా రిలీజ్ అయింది. సినిమా గురించి, సినిమాలో యాక్ట్ చేసిన ఆర్టిస్టుల గురించి ఎంత బజ్ నడుస్తుందో అంతకన్నా డబల్ టాక్ నడుస్తుంది ఇంకొక వ్యక్తి మీద. ఆయనే ఆ సినిమా ప్రొడ్యూసర్ రాజా గారు. ఎందుకంత ఇది నిజంగా ఒక కమర్షియల్ అప్రోచే, నెగిటివ్ పబ్లిసిటీతో సినిమాకి మంచి టాక్ తెప్పించుకునే తెలివైన వాడు అని కొందరు అంటుంటే ఇదంత కరెక్ట్ కాదని విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఈ రెండింటిలో ఏది నిజమో ఆయన మాటల్లోనే విందాం. సార్ నమస్తే. నమస్తే అండి. మ్యాగ్నా టీవీ చూసేవాళ్ళందరికీ నమస్తే. సార్ ఎట్టకేలకు థియేటర్స్ కూడా పెంచుకున్నారు. ఎస్. సో అందరూ ఊహించినట్టు ఇది పబ్లిసిటీ స్టంటేనా సార్? ఏది మీ మాటలు, మీ కాంట్రవర్సీలు, మీ కోపం? నేను న్యాచురల్గా అలాగే మాట్లాడతాను. నేను నా మూవీ గురించి మాట్లాడలా. మూవీ తీస్తున్న జర్నీలో అదొక లెర్నింగ్ కర్వ్. దాంట్లో ఉండే లోపాలు అవన్నీ అందరికీ తెలిసి ఉండొచ్చు. ఎత్తి చూపించే క్రమం ఉన్నది. దాని సొల్యూషన్ కనిపెట్టాలి అని నేను పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు అంటారు కదా, ఇక్కడ పోరాడితే పోయేదేముంది, ఇష్యూస్ సాల్వ్ చేయటం అంతే. నెగిటివ్ అయితే ఏముండదు. సార్ మీరు అందరు ప్రొడ్యూసర్స్ తరపున ఒక వాయిస్ వినిపించారు. చాలా మంది ముఖ్యంగా చిన్న సినిమాలకు ప్రొడ్యూస్ చేసే వాళ్ళు అయితే అసలు తర్వాత కనవను కూడా కనబడరు, వాళ్ళ జీవితాలు ఏవో ఎవరికి అర్థం కాదు. మరి మీరు ఇంత వాయిస్ ఇస్తుంటే మీకు బ్యాక్ సపోర్ట్గా ఎవరైనా అవును కరెక్ట్ మాట్లాడుతున్నారు బ్రదర్, మేమంతా కూడా వస్తామని అంటున్నారా? ఉన్నారు చాలా మంది ప్రొడ్యూసర్స్. నా నెంబర్ తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, అప్లాట్స్ ఇస్తున్నారు. సో ఖచ్చితంగా ఉంటారు. మొత్తం ఏకమయ్యి దీనికి సొల్యూషన్స్ కనిపెడతాం. ఇండస్ట్రీ గ్రోత్కి డెఫినెట్లీ నాదే ముందడుగు. వన్ బై వన్ మీరు రేజ్ చేసిన అన్ని పాయింట్ల గురించి ఇప్పుడు మాట్లాడదాం సార్. ఫస్ట్, ప్రొడ్యూసర్స్ ఒకరే ఎందుకు కష్టపడి 100 రూపాయలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, ఇది స్టాక్స్ లాగా వాటిలాగా కూడా రావాలి, పెట్టాలి అని అన్నారు. ఇది ఆచరణలో ఎంతవరకు సాధ్యం అవుతుంది సార్? ఇప్పుడు ప్రపంచంలో ఉన్న టాప్ 1000 కంపెనీస్ తీసుకోండి. ప్రతి కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాకుండా బిలియనీర్ కాలేదు. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీలే బిలియనీర్స్. సొంతగా ఒకటి బోధ స్కందాల మీద నీకు బిలియనీర్స్ ఈజీ కాదు. సో ఏ ఇండస్ట్రీ తీసుకున్నా మీకు అపోలో హాస్పిటల్స్, లేకపోతే దివిస్ ల్యాబొరేటరీస్ కానీ, లేకపోతే ఏదైనా కానీ హెరిటేజ్ కానీ ఏం తీసుకున్నా సరే స్టార్టింగ్ 100 crores 500 crores టర్న్ ఓవర్తో స్టార్ట్ అయ్యి పబ్లిక్ని ఇన్వాల్వ్ చేసినప్పుడు అది లక్షల కోట్లకి వెళ్తుంది. పబ్లిక్ వెల్త్ కూడా పెరుగుతుంది. అసలు వాటన్నిటికంటే పెద్దది సినిమా ఇండస్ట్రీ. ఇక్కడ తుమ్మినా దగ్గిన సాయంత్రం వరకు అందరికీ తెలిసిపోతుంది ప్రపంచంలో. అంత క్రేజీ ఉన్న ఫీల్డ్ ఇది. చీఫ్ మినిస్టర్లే సెల్ఫీలు తీసుకునే పరిస్థితి కూడా ఉంది సినిమా స్టార్లతో. పాత రోజుల్లో మీరు చూసుంటారు. సో ఇంత క్రేజీ ఉండేది, ప్రతి ఒక్కరికి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అందిస్తున్న ఇండస్ట్రీ ఇది. సో దీన్ని ఓవరాల్ వెల్త్ చూస్తే చాలా తక్కువ ఉంది, చాలా తారతమ్యం కనపడుతుంది వేరే ఇండస్ట్రీస్తో పోలిస్తే. దీన్ని అసలు ఇండస్ట్రీ అనలేము, ఫుల్ ప్లేజ్డ్ ఇండస్ట్రీయే కాదు ఇది. ఒక మనిషి డబ్బుల మీద డిపెండ్ అయ్యేది ఇండస్ట్రీ కాలేదు ఎప్పటికీ. సో అందుకనే దీన్ని పబ్లిక్ లిమిటెడ్ లేకపోతే ఇంకొక ఐడియా, బెటర్ ఐడియానో ఏదన్నా కొత్త పందాలో రావాలి. అప్పుడు మీరు ప్రజలే తీసుకెళ్తారు మూవీలని, ఎందుకంటే వాళ్ళు కూడా షేర్ హోల్డర్స్ కదా. వాళ్ళ వెల్త్ పెరుగుతుంది, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. సో అది ప్రొడ్యూసర్ పావులానో ఎంతో వాటా పెట్టుకొని అందులో పెద్ద హీరోలు కూడా ఇన్వాల్వ్ చేస్తే ఇంకా వాళ్ళ ఫ్యాన్స్ కూడా ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, కానీ ఇది మీరు ఒక రకంగా దాన్ని ఏమంటారు, వాళ్ళని బాధ్యుల్ని చేస్తే చచ్చినట్టు సినిమా హిట్ అవుతుంది అనే ఒక లాజిక్ కూడా ఉందనుకోవచ్చు అందులో. అది ఎట్లాగే ఉంటుంది అంటే వాళ్ళు ప్రతి ఒక్క భాగస్వామ్యం కదా. అది చచ్చినట్టు హిట్ అవుతుంది అనేది కాన్సెప్ట్ కంటే ముందు అందరూ వెళ్తూ పెరుగుతుంది. ఇప్పుడు చాలా మందికి ఉపాధి దొరుకుతుంది సినిమా ఇండస్ట్రీకి కూడా. ఇప్పుడు నా దగ్గర 100 crores ఉన్నాయి, నేను మహా అయితే 5-6 మూవీలు తీయగలుగుతాను అనుకోండి. అదే నేను లిస్ట్ చేసి కంపెనీని ఒక 1000 crores రైజ్ చేయగలిగితే అంటే నా మీద నమ్మకంతోనే వాళ్ళు ఇన్వెస్ట్ చేయగలుగుతారు. అప్పుడు నమ్మకం ఉండే కంపెనీలు, ఆల్రెడీ నమ్మకం ఉండే కంపెనీలు చాలా ఉన్నాయి, చేయగలిగితే ఆ 1000 crores నువ్వు ఎన్ని మూవీలు తీయొచ్చు? అందరికి అంతమంది డైరెక్టర్లు వస్తారు, అంతమంది కొత్త హీరోలు వస్తారు. చాలా మంది పెద్ద హీరోలు ఎంతమంది తిప్పి కొడితే 10 మంది కూడా లేరు. ఇంకా వాళ్ళ చుట్టే తిరుగుతుంది, ఎన్ని తీస్తారు మూవీలు వాళ్ళు. అందుకే కొత్త హీరోలు కూడా పెద్ద హీరోలు అవ్వాలి. సో కొత్త డైరెక్టర్స్ వస్తారు, టెక్నీషియన్స్ ఎంతమంది, ఒక సినిమా అంటే 100 మంది పనిచేస్తారు, వాళ్ళు మల్టిప్లై అయిపోతారు, అందరికి ఉపాధి దొరుకుతుంది. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేసేవి కూడా సంస్థలు కూడా పెరుగుతాయి, చాలా మందికి ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, డబ్బులు వెల్త్ పెరుగుతుంది. అది నా కాన్సెప్ట్. ఓకే సార్, మీ రివ్యూవర్స్ గురించి చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు. మీరే మొదట కాదు, మీకన్నా ముందు చాలా బాధపడ్డ డైరెక్టర్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు. రీసెంట్గా లాస్ట్ ఇయర్ గాడ్సే తర్వాత కూడా గోపి గణేష్ గారు లాంటి వాళ్ళు కూడా రివ్యూవర్స్ మీద ధ్వజం ఎత్తారు. ఆ సినిమా వస్తుంది, రిలీజ్ అవుతుంది, రివ్యూవర్స్ బ్యాడ్ కామెంట్స్ ఇస్తున్నారు, మీకు కోపం వస్తుంది, మాట్లాడుతున్నారు, అక్కడికి కథం. ఇంకా ఆ తర్వాత దాన్ని ఎవరు మళ్ళీ కంటిన్యూ చేయట్లేదు. రివ్యూవర్స్ రాజ్యాంగంలో వాక్ స్వతంత్రం ఇచ్చారు. వాళ్ళు మాట్లాడేది కరెక్టా రాంగా అనేది మొత్తం పక్కన పెడితే దాన్ని మనం అడ్డుకోలేం. కానీ మీరు ఏమంటున్నారు, దీన్ని ప్రాపర్గా న్యాయస్థానం ద్వారా మేము దీని మీద కేసులు వేస్తాం అంటున్నారు. ఎవరైనా లీగల్గా మీరు ఎవరైనా అడ్వకేట్ని అప్రోచ్ అయ్యారా? దీన్ని నిజంగా ఆపే అవకాశం ఎంతవరకు ఉంది? అవకాశం ఉంటుంది. వాక్ స్వాతంత్రం ఇచ్చారు కదా అని ఇష్టం వచ్చినట్టు, ఇప్పుడు వాక్ స్వాతంత్రం ఇచ్చారు కదా అని
సిగరెట్ తాగమన్నారు కదా అని పబ్లిక్లో తాగడానికి లేదు, వాక్ స్వాతంత్రం ఇచ్చారు కదా అని అమ్మాయి మీద బాడీ షేమింగ్ చేయడానికి లేదు, నువ్వు పొట్టిగా ఉన్నావు, నీకు లావుగా ఉన్నాయి, సన్నగా ఉన్నాయి అనడానికి లేదు. అట్లాగే ప్రతిదానికి లిమిటేషన్ ఉంటుంది. నీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కూడా లిమిటేషన్ ఉంటుంది. అది బౌండరీ దాటాడో లేదో చూసే వాళ్ళకి తెలుస్తుంది. వాడు డబ్బులు ఇవ్వలేదని దాటాడా, బ్లాక్మెయిల్ చేస్తున్నాడా అనేది తెలిసిపోతుంది, ఎస్టాబ్లిష్ అవుతుంది. నా ఒక మూవీకే కాదు, చాలా మంది ఈ పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చారు. వీళ్ళు కూర్చొని చిగడ గదిలో కూర్చొని వీళ్ళని మూవీ ఇండస్ట్రీని కంట్రోల్లో తీసుకొని డబ్బు సంపాదించి పెద్ద మాఫియాలాగా తయారవుతున్నారు. ఫ్యూచర్లో ఇంకా పెరుగుతారు వీళ్ళు. ఒక కారుకు 4 చక్రాలు ఉంటే జ్యుడిషియల్, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ 3 చక్రాలు అని నేను చెప్తే 4 జర్నలిజం. ఈ జర్నలిజం ముసుగులో వాళ్ళు కూడా జర్నలిస్టులు అని చెప్పి ఒక యూట్యూబ్ ఏదో పెట్టినోడు అందరూ జర్నలిస్టులు కాదు. వాడు యూట్యూబ్ ఎవడైనా పెట్టచ్చు ఛానల్. వాడు ఏదో రివ్యూలు ఇస్తుంటే వాడు ఫ్యాన్ బేస్ని పెంచుకొని నెగిటివ్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది సమాజంలో ఫాస్ట్గా, పాజిటివ్ కంటే కూడా. అట్లా నెగిటివ్ స్ప్రెడ్ చేస్తూ ఫ్యాన్ బేస్ని పెంచుకుంటూ ఒక మూవీ రిలీజ్ అయ్యి దాన్ని ఇంత డబ్బులు ఇస్తే నేను నెగిటివ్గా రాయను, ఇంత డబ్బులు అంత డబ్బులు డిమాండ్ చేస్తూ ఇప్పుడు ఇవ్వలేదు. నేను ఎంకరేజ్ చేయదలుచుకోవాలి. నాకు 40,000 ఇవ్వడానికి ప్రాబ్లం కాదు. నేను ఎంకరేజ్ చేస్తే నా ముందు చాలా మందిని నా ముందు మూవీస్ డిమాండ్ చేశారు, తర్వాత రాబోయే మూవీస్కి థ్రెట్ ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇప్పుడు పోలీసులు ఉన్నారు, వెంటనే స్పందించారు. నేను కేసు పెట్టంగానే వాడిని ఈరోజు పట్టుకొచ్చి తాట తీస్తారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. వాడు చేసిన మూవీ ఇంతకుముందు చేసిన రివ్యూస్ అన్ని చూస్తారు. ఓకే, ఒక్కళ్ళకి గనక తాట తీస్తే మిగతా వాళ్ళు ఫేక్ రివ్యూస్ రాయకుండా ఉంటారు. ఇది ఎట్లుందంటే ఇప్పుడు ఎవడో టెర్రరిస్టులు వాళ్ళు బయట కూర్చొని ఆపరేట్ చేస్తారు. వీళ్ళు మన మధ్యలో ఉన్న చిన్న టైప్ టెర్రరిస్టులు లాంటి వాళ్ళు. అంటే మన చెట్టు మీద కూర్చొని తల్లి రొమ్ము పాలు దాగి రొమ్ముని కోసే టైప్ వీళ్ళు. నువ్వు ఇండస్ట్రీ మీదే బతుకుతున్నావు, నువ్వు కూడా నెగిటివ్గా ఎందుకు వెళ్తావు? పాజిటివ్గా ఉండు, హుందాగా ఉండు. సరే, ఇప్పుడు మీ సినిమా మీద మీకు నమ్మకం ఉంది. విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళు సినిమాలు తీసినప్పుడు కూడా అప్పటి నుంచి కూడా జర్నలిస్టులు వాళ్ళు నెగిటివ్స్ చెప్పేవారు, ఈ సినిమాలో ఇది నచ్చలేదు అని చెప్పి. లిమిటేషన్ ఉంటుంది. సార్, ఇప్పుడు మీరు రివ్యూవర్స్ ఇలా నెగిటివ్ రివ్యూస్ ఇవ్వడానికి భయపడతారంటే వాళ్ళు జెన్యూన్గా నచ్చకుంటే వాళ్ళు చెప్పొద్దా సార్? అంటే ఎలా ఇప్పుడు కేసు పెడితే అది చూస్తారు, అది దానికి బౌండరీస్ దాటారా లేదని చెక్ చేస్తారు. ఇప్పుడు బాడీ షేమింగ్ చేశాడు, ఇప్పుడు మీ మూవీలో అమ్మాయిలు చూస్తే నాది లైట్ లేదు అన్నాడు, దట్ ఈస్ కాల్డ్ బాడీ షేమింగ్. తీసుకెళ్ళి లోపలేస్తారు. అవన్నీ పబ్లిక్ లో అట్లా నువ్వు ఎట్లా చెప్తావు? ఓకే, మీరు క్రిటిసిజం ఓకే, కానీ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి అని అంటారు. ఓకే, కరెక్ట్ గా విమర్శించండి, సద్విమర్శ చేయండి అని అంటారు. బౌండరీస్ దాటిపోయి ఇన్స్ట్రుమెంట్ చేయడానికి లేదు. మిగతా రివ్యూస్ చాలా మంది ఇచ్చారు కదా, నేను ఎవరి మీద కమెంట్ చేయలేదు కదా. ఇది డబ్బులు అడగడం ఒకటి, బ్లాక్మెయిల్ చేయడమే కాకుండా అమ్మాయిల మీద బాడీ షేమింగ్ చేస్తాం, ఇది అలవాటుగా మారిపోయి ఈ ఇండస్ట్రీ బడ్జెట్ దీనికి ఒకటి పెట్టుకోవాల్సి వస్తుంది. రివ్యూవర్స్కి, ఫేక్ రివ్యూవర్స్కి ఎంతవరకు తెస్తాడు ప్రొడ్యూసరు? అసలే ఆడియన్స్ రాకపోతే థియేటర్స్కి ఇటువంటి వాళ్ళని కారుకి పంచర్ పడితే కారు అలాగే ముందుకెళ్తే ఆ టైర్ అంతా పాడైపోతుంది. జర్నలిజానికే బ్యాడ్ నేమ్ ఇది. ఆ టైర్ ఉప్పదీసి పంచర్ వేస్తే గానీ అప్పుడు కారు ముందుకెళ్తే, అదర్వైజ్ టైర్ పాడైపోతుంది కదా. చిన్న పంచర్ కాదు, ఆ జర్నలిస్ట్ ముసుగది. ఆ పంచర్ వేసేయమని చెప్తున్నాను. మన మధ్యలో ఉన్నారు, మనమే పట్టించాలి వాళ్ళని. పట్టించి వాళ్ళకి బుద్ధి చెప్పి వాళ్ళ మనసు మార్చి పాజిటివ్ వేలో వాళ్ళకి నేర్పించాలి. సార్, ఇప్పుడు మీరు వాళ్ళు డబ్బులు అడిగారు అని అన్నారు, కానీ చట్టం ముందు ఏదైనా మనం ఎంత ఎమోషనల్గా చెప్పినా కూడా ప్రూఫ్ అడుగుతారు. వాళ్ళ మీద మీరు మా దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని ఇచ్చాము, దాని మీద యాక్షన్ తీసుకుంటారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇప్పుడు ఒక కేసు ఎస్టాబ్లిష్ కావాలంటే ఒక ప్రూఫే అక్కర్లేదు, ఓవరాల్ సిచ్యువేషన్ చూస్తారు. కేసు ఎస్టాబ్లిష్ చేయడం ఇంపార్టెంట్. వాడు అలా ఎందుకు మాట్లాడాడు ఏంటనేది అర్థమైపోతుంది చూస్తే. ప్లస్ ప్రూఫ్స్ కూడా ఇచ్చాము. ఓకే, ఇప్పుడు ఆయన అక్కడి నుంచి ఆయన మళ్ళీ ఫోన్ చేయడము, కేసు వద్దని చెప్పడం, ఇదే కేసు రిజిస్టర్ అయింది, అఫీషియల్లీ ఫైల్ అయింది. ఈ రోజు నా మెసేజ్ కూడా వచ్చింది. ఓకే, పట్టుకోవడానికి వాడు ఎక్కడ దాక్కున్నాడు. ఓకే, ఆయన ఏం ఫోన్ చేయట్లేదు, రిక్వెస్ట్ చేయట్లేదు, ఫోన్ చేయలేదు, నా మీద ఏం వీడియో కూడా పెట్టలేదు ఇంతవరకు. ఓకే, అతనికి తగిన శాస్త్రి చేస్తారు. మిగతా వాళ్ళు ఇలాంటి వాళ్ళు పుట్టగొడుగులో లేకుండా జెన్యున్ గా రివ్యూస్ చేస్తే ఓకే. నువ్వు ఫేక్ గా రివ్యూ చేసి ఒక 100 కోట్లు పెట్టి మూవీ తీసిన వాడిని నీకు భయపడాలా? అసలు నువ్వు ఎవడో రివ్యూ ఇవ్వటానికి నీకు ఏం నాలెడ్జ్ ఉంది? అసలు జనమైన వీడి రివ్యూలు ఎందుకు చూస్తున్నారు? వాడు రివ్యూ చూసి వెళ్ళాల్సినంత దుస్థితి నీకెందుకు? నీకు బ్రెయిన్ లేదా? వెళ్ళి సినిమా చూడు. నీకు 100 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి 100 రూపాయలకి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నప్పుడు వెళ్ళి చూడండి, మళ్ళీ నచ్చితే మళ్ళీ తర్వాత ఓటీటీలో చూసుకోండి. అంత ఎంటర్టైన్మెంట్ ఎక్కడ దొరకదు ప్రపంచంలో. ఒక టాబ్లెట్ లాంటిది మూవీ అనేది. సడన్ గా డల్ ఉండేవాళ్ళు కూడా హుషారు అవుతారు. ఫ్యామిలీతో సరదా అది కూడా సినిమా ఇండస్ట్రీకి అయితే ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ ఎక్కడ వస్తుంది? ఈ క్రాఫ్ట్స్ అలా బతుకుతాయి. సార్, ఇప్పుడు ఇది ఒక వ్యక్తి రేజ్ చేసిన దానికి, ఒక వ్యవస్థ, ఒక సంఘంగా రేజ్ చేసిన దానికి పవర్ ఎక్కువ ఉంటుంది. ప్రతి డైరెక్టర్ ఏదో ఒక సమయంలో రివ్యూవర్స్ పట్ల, కొంతమంది ఫేక్ రివ్యూవర్స్ పట్ల చాలా బాధ వ్యక్తం చేస్తారు. వాళ్ళందరితో మీరు ఏదన్నా ఒక ఆర్గనైజేషన్ స్థాపించో దీన్ని గట్టిగా ఒక పోరాటం లాగా చేయాలని. ఇప్పుడు ఇది పెద్ద హీరోలు కూడా ఇన్వాల్వ్ కావాలి. ఇది పెద్ద సబ్జెక్ట్. ఇది సే నో టు డ్రగ్స్ అంటారు. ఒక డ్రగ్ తీసుకుంటే వాడే చేస్తాడు, అయితే వాళ్ళ ఫ్రెండ్స్కి వ్యాపిస్తాడు. ఇది ఇండస్ట్రీ మొత్తాన్ని చంపుతున్నాడు వీడు. దానికంటే డేంజర్ ఇది. ఇమీడియట్ గా స్లోగన్ తీసుకోవాలి, సే నో టు ఫేక్ రివ్యూస్ అని. పెద్ద హీరోలు రంగంలో దిగాలి. పెద్ద వాళ్ళు దిగుతారు అనుకుంటున్నా నేను. నాకేం ప్రాబ్లం లేదు, నా మూవీకి ఏం ప్రాబ్లం లేదు. నా మూవీని కిల్ చేయడానికి చూసినా
పబ్లిక్ టాక్తో ఆటోమేటిక్గా అది వీళ్ళ ఈ రివ్యూవర్స్ అన్ని ఏమి ఇచ్చినా కూడా అవన్నీ పట్టించుకోకుండా రాత్రి ఆడియన్స్ కొత్త స్క్రీన్స్ నిన్న నైట్ ఓపెన్ అయినాయి, అవన్నీ ఫుల్ అయిపోయినాయి. సత్యంలో AAA థియేటర్ ఆ AMB మాల్లో ఫుల్ అయిపోతే మాకు 2 అవర్స్లో ఫుల్ అయిపోయినాయి. సో దీన్ని బట్టి అది ఆ పబ్లిక్ టాక్ వెళ్ళక ముందే వీళ్ళు చంపేస్తున్నారు కదా. మనది లక్కీలీ బతికి మళ్ళీ బయటపడింది, ట్రెండ్ మళ్ళీ పైకి వెళ్ళింది. పెద్ద మూవీల వాళ్ళకి పెద్ద థ్రెట్ అది. 100 కోట్లు పెట్టి మూవీలు తీసి వీడెవడో పనికిమాలోడు రోడ్ సైడ్ పోయేవాడు ఛానల్ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసి వాడికి భయపడాల్సిన పరిస్థితి ఎందుకంటున్నాను. ఓకే సార్, ఇప్పుడు మీరు మీ సినిమా సరే సమాజానికి మంచి సందేశమా కాదు ఇవన్నీ పక్కన పెడితే ఒక ప్రొడ్యూసర్ ఒక సినిమా తీయడానికి ముందుకొచ్చి ఆయన బతికితే చాలా వందల వేల మంది బతుకుతారు వాళ్ళు. మీ సినిమా విషయానికి వస్తే మీరేంటి ఓకేనా, పెట్టిన పెట్టుబడి వచ్చినట్టేనా మీకు? ఎస్, నాకు ఐఎమ్ సేఫ్. మళ్ళీ సినిమాలు తీయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు? లేదు సార్, మీలాంటి వాళ్ళు వస్తే ఇంకొంతమందికి ఉపాధి కలుగుతుంది. అండ్ మీరు బట్ ఈ రెగ్యులర్ ఫార్మాట్ కాకుండా నేను మారుస్తానే చూస్తాను. నేను కూడా నా ప్రయత్నం ఓవరాల్ ఫార్మాట్ ఇది రాంగ్ ఉంది, సిస్టమ్ లో ఎక్కడో లూపోల్స్ బాగా ఉన్నాయి, ఇది మొత్తం కరెక్ట్ అవ్వాలి, అప్పుడే ఇండస్ట్రీ పైకి వెళ్తుంది. సార్ సినిమా మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్, మీ బ్యాక్గ్రౌండ్? నా సినిమా ఏం బ్యాక్గ్రౌండ్ కాదు, మాది బేసికల్ అగ్రికల్చర్ ఫ్యామిలీ. నేను చదువుకుంది బిట్స్ పిల్లని, నేను ర్యాంకర్. నాకు ఏదైనా ఇష్యూస్ ఉంటే నేను అడ్రస్ చేస్తాను ఇమీడియట్లీ. నేను ఏదో చదువుకుపోయి ఇది చేసే టైప్ కాదు. సో నేను ఐటీలో ఉన్నాను, తర్వాత నేను ఇంకా అది ఐటీ వదిలేసి నాకు సాటిస్ఫాక్షన్ లేక నేను వేరే రియల్ ఎస్టేట్ వేరే రంగాల్లోకి వచ్చాను. నా జూనియర్స్ స్విగ్గీ అనే కంపెనీ కూడా పెట్టింది. ఇట్లా చిన్న ఐడియాలు ఇవన్నీ, 1,00,000 కోట్ల మార్కెట్ క్యాప్. ఇండస్ట్రీ గ్రో అవ్వాలంటే అట్లా కొత్త ఐడియాస్ రావాలి. ఓకే, అదే నేను చెప్పింది. సార్ ఇప్పుడు మీరు గమనించే ఉంటారు, సినిమాలో మీరు ఈ ప్రపంచంలోకి వచ్చారు కనుక మిగతా దగ్గర మీరు వాయిస్ రేజ్ చేస్తే లీడర్ అవుతారు, మీ వెనుక కొంతమంది ఉంటారు మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. సినిమా రంగం కాదు, సినిమా రంగం అంతా హైయెస్ట్ డిప్లొమాటిక్ బిహేవియర్ ఉన్న రంగాన్ని నేను కాదు జనాలు ఇంతవరకు ఎక్కడ చూడలేదు. ఇక్కడ మీరు సినిమా మంచిగా, సినిమా ప్రొడ్యూసర్స్ మంచిగా, ఇదంతా అనవసరం. మీరు కొంచెం అగ్రెసివ్గా వెళ్తున్నారు అనగానే చాలా మంది ఉంటారు, తెలిసి ఇలా రేజ్ చేస్తున్నారు. వాళ్ళు తొక్కేస్తే వాళ్ళ చెట్టును వాళ్ళే నరుకుంటున్నట్టు. నాకు ఏమీ కాదు, నా ఇంటర్ కూడా ఎవడ బేకలేడు చెప్తున్నా. నేను హైలీ పాజిటివ్ ఎనర్జీ పర్సన్ని, దాని ముందు ఏది నిలబడదు. నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా ఎవడైనా ఎంత పెద్దోడైనా నేను ఐ కెన్ అడ్రస్ దెమ్. నేను ఏదో కొత్త సినిమా ఒకటే సినిమా అనుకోవద్దు, సినిమా తీయక్కర్లా. హైలీ పాజిటివ్ ఎనర్జీ పర్సన్ నేను ఇంత ధైర్యంగా నేను మాట్లాడగలుగుతానంటే దాని సిస్టమ్ మాట్లాడిస్తుంది, యూనివర్స్ మాట్లాడిస్తుంది. దీని సొల్యూషన్ నా ద్వారానే వస్తుంది. నాలాంటి వాడు కూడా రైజ్ చేయకపోతే సొల్యూషన్ రావు ఎప్పటికీ. ఓకే, ఎస్, మీరు భగవంతుడి పట్ల విశ్వం పట్ల కూడా నమ్మకం ఉన్నట్టుంది. భగవంతుడు అనేది కాదు, అది ఒక యూనివర్సల్ ఎనర్జీ ఉంది. ఈ భగవంతుడు ఇవన్నీ నేను అయితే చూడలేదు, మరి అందరూ పెట్టుకున్నవి ఇవన్నీ. వాళ్ళ అబౌవ్ శక్తి ఉంది, శక్తి నడిపిస్తుంది. సరే, ఒక మాటకి చాలా పవర్ ఉంటుంది, దాన్ని కన్స్ట్రక్టివ్ గా మాట్లాడండి అనే దాని మీద ఇప్పుడు మీరు యుద్ధం చేస్తున్నారు. బట్ మీరెందుకు ఒక స్త్రీని వేదిక మీద కొత్త ఆవకాయ నెయ్యి వేసుకొని చూడండి అనే పదం ఒక ఆడపిల్లకు వాడడం తప్పనిపించలే మీకు? అది సందర్భము, అది ఎవరిని హర్ట్ చేయలేదు. అది ఏంటంటే కొత్త వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ ఇవ్వండి అని మీనింగ్. అది ఒక జోయల్ ఇది అంతే. అక్కడ ఎవరికి ఇబ్బంది కలగలేదు, ఆమె పెట్టింది. కానీ తర్వాత మీకు అనిపించలే ఇక్కడ పదం దానివల్ల 2 ఆఫర్లు అమ్మాయి సినిమా స్టేజ్ మీద ఆఫర్లు వచ్చినాయి, అమ్మాయి హ్యాపీ నాకు చెప్పింది. ఓకే, అది కొంతమందికి ఉపాధి పెరుగుతుంది కదా, అది నేను అనేది. దాన్ని కూడా మోనోపోలీగా 4 యాంకర్ చుట్టూ తిరుగుతుంది ఇండస్ట్రీ. ఆపర్చునిటీస్ రావాలి కదా కొత్త వాళ్ళకి. నాకు నేను నా మూవీలు రోజుకో మూవీ తీయలేను కదా, నేను నా మూవీలో అందరం పెట్టుకోవడం అంటే కొద్దిగా శాతనైంది నేను చేస్తుంటాం అంతే. అప్పుడు స్పాంటేనియస్ గా వచ్చింది, అది నేను కావాల్సి. కానీ తర్వాత అంటే ఒక అవకాశం రావడం ఎంత ముఖ్యమో అది గౌరవప్రదంగా రావడం కూడా అంతే ముఖ్యం. అమ్మాయికి వచ్చింది, అసలు వీఆర్ వెరీ హ్యాపీ మీరు 2 అవకాశాలు అన్నారు. ఎందుకంటే అలాంటి అమ్మాయిలకు ఒకటి వచ్చాక మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు చాలా మంది అప్కమింగ్ యాంకర్స్. కానీ ఆ పదాలు ఎందుకంటే మీరు దేని మీద యుద్ధం చేస్తున్నారో మీరు దానికి స్టిక్ అనేవి ఉండాలని మేము కోరుకుంటున్నాం. మీరు అప్రిషియేట్ చేయండి, మాకు పిఆర్ ఇవ్వండి, ఇంకొంచెం మంచి పదాలతో ఇవ్వాలి. అంటే కొత్త అవకాశం అనేది నెగిటివ్ కాదు, నెయ్యి అనేది నెగిటివ్ కాదు అని చెప్తున్నా. అంటే అది ఇంకా బెటర్ పదాలు కూడా రావచ్చు ఒక అమ్మాయిని పొగడాలంటే. అవకాశంతోనే కంపేర్ చేయక్కర్లా, గులాబీ అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. ఆ సందర్భంలో నాకు అలా వచ్చింది. ఒకవేళ అది ఎవరైనా తప్పుగా అనుకుంటే నేను అపాలజీస్ చెప్తాను, ఎవరైనా అమ్మాయి అయినా ఎవరైనా. నాకు ఇబ్బంది ఏం లేదు. నేను ఒక పాజిటివ్, అందరికి అర్థమవుతుంది నేను ఒక పాజిటివ్ దీంతో మాట్లాడుతున్నానని. అదే నేను అనేది, అది ఆడియన్స్ తీసుకునే దీన్ని బట్టి ఉంటుంది. అండ్ మీరు ఐఫోన్స్ ఇచ్చారని విన్నావు, దాని గురించి? ఐఫోన్స్ ఇచ్చాము, డబ్బులు వర్షం కురిపించాము, ఇంకా జరుగుతున్నాయి. అది ఏంటి సార్ మొత్తం ఒకసారి ఆ ఆలోచన ఎక్కడొచ్చింది, ఎంతవరకు సక్సెస్ అయింది, ఎక్కడ చేశారు? ఇప్పుడు నాకు బేసికల్లీ మనిషికి ఆలోచన పాజిటివ్ దృక్పథం ఉన్నప్పుడు అసలు లాక్కునే దృక్పథం కాకుండా ఇచ్చే దృక్పథం కొంచెం ఉండాలి. అప్పుడే నీకు దట్ ఈస్ కాల్డ్ పాజిటివ్. వచ్చినంత గ్రాప్ చేయాలనే దృక్పథం నెగిటివ్. అది నెగిటివ్ ఎనర్జీ కొడగట్టుకుంటున్నట్టు. సో ఆ దృక్పథం ఉంది ముందు నుంచి. కొన్ని సినిమాలు చూస్తుంటే కూడా కొన్ని ఇన్స్పైర్ అవుతుంటాం కదా. నాది సాంగ్ వచ్చింది మధ్య, దాంట్లో ఆడు 1,000 కోట్లు ఉన్నాడు ఏమైపోయాడు అంటే
మనకు తెలుసు కథ ఈ సినిమాల రూపంలో కొంచెం. సో అలాంటప్పుడు మనం కూడా మనకి ఎవరో స్టార్ కాస్ట్ లేదు, మనం ఒక టైటిల్తో బయటకు వెళ్ళాము, స్టార్ కాస్ట్ని పిలిచినా రాట్లా, టైటిల్ చూసి భయపడుతున్నారు. సో అటువంటి దాన్ని ప్రజలు కూడా ఆదరిస్తున్నారు. ఇంకా మాకు అర్థమైంది, ఓహో అటువంటి ఆదరించే వాళ్ళకి మనం కొన్ని రిటర్న్ గిఫ్ట్ ఇద్దామని వచ్చిన ఆలోచన అంతే. ఎట్లా తీసుకున్న వాళ్ళు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా, థ్యాంక్స్ చెప్పారా, ఎలా ఉంది? ఎస్, అందరూ కొంతమంది వీడియో బైట్స్ ఇచ్చారు, వాళ్ళ డిఫరెంట్ థ్రిల్ ఫీల్ అయ్యారు. అది మేము ఒక 50 మందికి ఇచ్చామనుకోండి డబ్బులు, అందులో ఒకళ్ళిద్దరు అవసరం ఉండేవాళ్ళు ఉండొచ్చు, అది ర్యాండమ్ సెలక్షన్ అది. సో అవసరం ఉండేవాడికి ఉపయోగపడవచ్చు, ఎవరికైనా అవసరమే చాలా చాలా మందికి డబ్బులు అనేది. ఐఫోన్ కూడా కొంతమందికి డ్రీమ్స్, మా డ్రీమ్ తీరిందని వాళ్ళు అంటున్నారు. అంటే ఏదో ఒక ఆఫర్లు పెట్టాలి కాబట్టి ఇది పెట్టాము, ఇది ఎందుకు పెట్టారు అది ఎందుకు పెట్టలేదు అంటే ఆన్సర్లు దగ్గర ఉండవు. అంటే మీ ఇష్టం సార్, ఇచ్చేవాళ్ళు ఇస్తున్నప్పుడు మాకు అదే ఇవ్వండి ఎవరికి ఉండదు. అండ్ వర్జిన్ బాయ్స్ ఇప్పుడంతా ఒక ట్రెండ్ నడుస్తుంది, థియేటర్లో ఆడుకుంటే మినిమం ఒకప్పటితో పోలిస్తే ప్రొడ్యూసర్స్ కొంచెం ఒక ఆక్సిజన్ లాగా ఓటీటీస్ వచ్చాయి, సగం కన్నా డబ్బులు వస్తాయని, దానికోసం కొంచెం బి గ్రేడ్ కంటెంట్ పెడుతున్నారు, అప్పుడే ఓటీటీలకు గ్యారంటీ అని. మీరు అదే పంథ ఎంచుకున్నారు? ఏం లేదు, అసలు ఓటీటీలో బి గ్రేడ్ కంటెంట్ పెడితే ఆడిద్ది, అది ఆ కాన్సెప్ట్ ఏమీ అటువంటి ఆలోచనలు ఏమి లేవు. మీరు మొత్తం సినిమా చూడకుండా మాట్లాడుతున్నారు. మీరు సినిమా చూడండి, ట్రైలర్ చూస్తే అలా అనిపిస్తుంది. ఇప్పుడు కొత్త ఆర్టిస్టులు ఎవరు లేనప్పుడు ఏదో ఒక అటెన్షన్ కావాలి కదా, అలా ఉంది కాబట్టి మాట్లాడుకుంటున్నారు కదా అందరూ. అది మాట్లాడుకొని ఆడి ఏముందో చూస్తే సినిమాలో తెలుస్తుంది. ఫుల్లీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్, ప్రతి ఒక్క ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు సినిమాలో. రాత్రి ట్రిపుల్ థియేటర్కి వెళ్తే మొత్తం ఫుల్ ఎనర్జీ, వైబ్రేషన్. అసలు నాకు నేను నా సినిమా అని చెప్పడం కాదు కానీ వైబ్రేషన్ బాగుంది. ఒక మనిషిని నవ్వటం అనేది ఒక ఆర్ట్ అండి, అది సినిమా ద్వారా నవ్వటం. అంతకంటే మనకు డబ్బులు రావడం కంటే కూడా నాకు ఎక్కువ ఆనందంగా ఉంది. మీరు అంటే ఇప్పుడు నాకు తెలిసి ట్రైలర్ చూసి వచ్చే వాళ్ళల్లో ఎక్కువ మీరు ఎంజాయ్ చేస్తున్న ఆడియన్స్ అన్న వాళ్ళలో యూత్ ఉన్నారు ఎక్కువ. ఇప్పుడు యూత్ ని మీరు లాగగలిగారు. శ్రీహాన్ ఉన్నారు, మిత్ర శర్మ ఉంది, తర్వాత ట్రైలర్ చూస్తే వాళ్ళకు నచ్చినట్టుగా ఉంది. ఇది కాక మీరేమైంది ట్రైలర్ చూసి మీరు అంటున్నారు, సినిమా చూస్తే మీరు మాట వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్ళిపోతుంది, యూత్ నుంచి వెళ్ళిపోతుంది. ఇది యూత్ మూవీ కాదు, అందరికి అందరూ ఒక యూత్ ఫేజ్ నుంచి వచ్చిన వాళ్ళే, మళ్ళీ యూత్ లోకి వెళ్ళాలనుకునే వాళ్ళే. ఏజ్ లో ఉండేవాడు కూడా నువ్వు ఇంత యూత్ లాగా ఉన్నావంటే వాడు లేచి నిలబడతాడు, ఇట్లా మంచి లోపల ఫీల్ అయిపోతుంది. ఒక ఆల్బమ్ ఫోటోలు చూస్తున్నారు మీరు, పాత ఆల్బంలోకి వెళ్ళి చూస్తే మీరు కనెక్ట్ అవుతారు కదా, అరే యంగ్ ఏజ్లో నేను ఇలాగే ఉన్నాను, ఇలా ఉండుంటే బాగుండేది అంటే. ఆ కనెక్షన్ అనేది ఇంపార్టెంట్. కొన్ని మూవీలు చూసినట్టు అలా ఉంటుంది, మన మూవీస్ చూస్తే అలాగే ఉంటుంది. నా కాలేజీని ఇలాగే చేశాను, అదే థ్రిల్, మెమరీస్ గుర్తు చేస్తాం మనం. అవును, పెద్దవాళ్ళకి కూడా యాప్ట్ ఇది. ఇప్పుడు మీ ద్వారా చెప్పండి, ఇప్పుడు చాలా మంది మా ఆడియన్స్ చూస్తుంటారు కదా, యూతే కాకుండా పెద్దవాళ్ళు ఫ్యామిలీ అంతా రావచ్చనే నమ్మకాన్ని మీ మాటల్లో ఎలా కలిగిస్తారు? మేము కళాఖండాలు, బాహుబలి లాంటి సినిమాలు చేయలేదు. ఒక ఎంటర్టైన్మెంట్ అవుట్ అండ్ ఆఫ్ 2 hours నవ్వుకునే మూవీ చేశాము, ఏదైనా 2 గంటలే. ఎటువంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాము, ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోయే మూవీ చూసాము, కడుపుబ్బా నవ్వుకొని ఫ్యామిలీతో అందరితో చూసి. ఇదేమి అడల్ట్ కంటెంట్ అలా ఏం పెట్టుకోమాకండి మీరు. ఏదైనా 1-2 సీన్లు మీకు అలా అనిపించిన సినిమాకి కావాలి అవి. ఇప్పుడు ఆ దారిలో వెళ్ళి చెప్తేనే ఆడియన్ అలా కనెక్ట్ అవుతాడు, అది డైరెక్టర్ పర్సెప్షన్. అది చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు ఎట్ ది ఎండ్ ఆఫ్ ద మూవీ. సో ఇట్స్ ఎమోషనల్ డ్రైవ్. యాక్చువల్లీ చెప్పాలంటే కామెడీ ఆఫ్ ఉంటే మిగతా అంత ఎమోషన్ ఉంటుంది, ఆ రెండు కనెక్ట్ చేయడం అంత ఈజీ కాదు. సో ఆడియన్స్ మీరు చూసిన వాళ్ళు మీ డబ్బులకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, గిఫ్ట్లు కూడా రావచ్చు. మీరు 10 మందికి చెప్తారు, నేను వద్దన్నా చెప్తారు, అవుట్ అండ్ అవుట్ బాగుంది ఎంటర్టైన్మెంట్. మన ఫస్ట్ రోజు చూసిన వాళ్ళు ఆ అరుపులకి సరిగ్గా సినిమా అర్థం కాక మళ్ళీ 2వ సారి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అంటే అరుపులకి ఎంజాయ్ చేస్తుంటారు కదా, కేకలేస్తూ. పెద్ద స్టార్ ఉంటే చేస్తారు, మందానికి కూడా చేస్తున్నారు. సో డిస్టర్బ్ అవుతారు కదా ఫ్లో. మళ్ళీ 2వ సారి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, 3వ సారి కూడా వెళ్ళి ఓటీటీలో చూస్తాను కూడా రెడీగా ఉన్నారు. సో ఓటీటీలో చూస్తాం అనేది ఏంటంటే వేడివేడి బిర్యానీ అప్పుడు తినకుండా 2 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ వేడి చేసుకొని తినే టైపు. నువ్వు డైరెక్ట్గా మంచిగా వేడివేడిగా ప్రొవైడ్ చేస్తావు. అంతకరమే నీకెందుకు, 100 రూపాయలు ఖర్చు పెట్టలేవు నువ్వు సినిమా చూస్తానికి సరదాగా. సో వెళ్ళి హ్యాపీగా ఆ థియేటర్లో ఎక్స్పీరియన్స్ అవ్వు. ఆ మ్యూజిక్ అదంతా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అదొక మాన్యుమెంట్ లాగా ఉంటుంది మూవీస్. సో అక్కడ ఆ థ్రిల్ నువ్వు 100 కోట్లు పెట్టి ఏం తీశారా, అసలు 1 కోటి పెట్టైనా ఏం తీశారా అనేది 100 రూపాయలు ఖర్చు పెట్టి చూడు. నువ్వు అంత ఎంటర్టైన్మెంట్ దేనికి ఉందా? నువ్వు నేను అడగబోయే మాటే మీ గొంతులోంచి వచ్చింది, మ్యూజిక్ గురించి మాట్లాడారు. ఈ మ్యూజిక్ సెలెక్షన్, మ్యూజిక్ డైరెక్టర్ని లీసెస్లు తీసుకోవడంలో మీరు ఎక్కువగా టెక్నికల్ గా నేను ఎక్కడ ఇన్వాల్వ్ కాకూడదు. డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. అసలు హీరోలను తయారు చేసేదే డైరెక్టర్, వాళ్ళ టాలెంట్ ని పిండగలిగేదే డైరెక్టర్. సో డైరెక్టర్ ఇవన్నీ క్రెడిట్స్ గ్రోస్ టు డైరెక్టర్. వాటిలో మనం ఇన్వాల్వ్ అయితే కిచడీ అయిపోతుంది. ఫుల్ ఆఫ్ క్లారిటీ వచ్చారు మీరు. అండ్ మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ అండ్ సినిమా రిలీజ్ అయ్యాక మీకు బాగా గుర్తుకొచ్చేటివి, ఎక్కువ మళ్ళీ జ్ఞాపకం చేసుకునే కాంప్లిమెంట్స్ అంటే ఏం చెప్తారు? అంటే సినిమా లోపల, సినిమా బయట. సినిమా చూసిన దానికంటే సినిమా చూసి ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటే, సినిమా చూడక ముందు మన మీద నడిచే బజ్ ఉంటుంది కదా, వీడియోస్ ఇవన్నీ, ఇది ఒక సినిమా లాగా చూస్తున్నారు. ఓకే,
అందులో ఒక 10% వ్యూస్ సినిమాకి వెళ్ళినా నాకు కోట్ల రూపాయలు లాభాలు వస్తాయి. కాదు, ఇప్పుడు మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీరే కనిపిస్తున్నారు కదా, అదే నేను ఏమనిపిస్తుంది? మీరు అలాగే ఓపెన్ చేసేసి ఆ బిట్లు, ఆ చిన్న చిన్న రీల్స్ మీ మాట్లాడిన చూసి ఎంజాయ్ చేసి ఆగిపోకుండా థియేటర్కి వెళ్ళి చూడండి, అక్కడ బిర్యానీ వెయిట్ చేస్తుంది. ఇది జస్ట్ స్మెల్లే, నేను చెప్పేది క్లియారిటీగా చెప్తున్నా. నేను చెప్పే మాటల ప్రకారం అర్థమవుతుంటుంది. నేను అబద్ధాలు ఏమని చెప్పక్కర్లే, మనం న్యాచురల్ ఫ్రాంక్గా మాట్లాడుతున్నాం. సో అలా ఫ్రాంక్గా మాట్లాడి అడిగినోడికే కసి ఉంటుంది. తప్పుల్ని క్షమించరు వాళ్ళు, సమాజంలో జరిగే తప్పుల్ని. అది సో మీరు సినిమాకి వెళ్ళి బిర్యానీ మిస్ అవ్వద్దు. సినిమాకి వెళ్ళండి, బిర్యానీ తినండి, ఇక్కడ చూసేసి చిన్న చిన్న రీల్స్ ఎంజాయ్ చేసేసి ఆగిపోవద్దు. అది మటుకు చెప్తాను నేను ఈగర్లీ వెయిటింగ్ అండి. ఇవాళ మీరు ఇట్లా ఉన్నారు కదా, ఒక 4-5 సినిమాలు తీసాక కూడా మీరు ఇంతగా ఫిల్టర్లెస్ గా ఉంటారా లేదా అని డౌట్ నాకు. డెఫినెట్లీ నేచర్ అనేది బేసిక్ నేచర్ మారదండి, అది ఇంపార్టెంట్ ఎప్పటికైనా. అది మార్చుకున్నామంటే మనం చంపుకున్నట్టే, కల్మషం అయిపోయినట్టే. రాజా గారు, ఈ సినిమానే ఓకే చేసి దీనికి నేను డబ్బులు పెట్టాలని మీరు ఎందుకు అనుకున్నారు? స్క్రిప్ట్ నాకు నచ్చింది, కామెడీ ఉంది, కొంచెం అడల్ట్ జోక్స్తో కూడిన కామెడీ ఉంది, ఎమోషనల్ టచ్ ఉంది, నాకు నచ్చింది. డైరెక్టర్ తీయగలుగుతాడనే నమ్మకం ఉంది. సో అతనికి ఫ్రీడమ్ ఇచ్చాము, ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేయమని చేశారు, చాలా ఆడిషన్ చేసి చేశారు. అవుట్పుట్ ఇంకా బాగా వచ్చింది. అసలు యాక్చువల్లీ బాయ్స్ అని పెట్టాం టైటిల్, అప్పట్లో హిట్ అయింది కదా, అది కుర్రవాళ్ళు కాలేజ్ అని బాయ్స్ అని పెట్టాం. పూరా రష్ అంతా చూసిన తర్వాత దీనికి వర్జిన్ బాయ్సే కరెక్ట్, వర్జిన్ బాయ్స్ మీదే స్క్రిప్ట్ నడుస్తుంది అని మార్చాము. అది వర్జిన్ బాయ్స్ అనే టైటిల్ సముద్రంలో ఎదురుగా ఇస్తున్నట్టే, మనం సముద్రానికి నది ఇట్లా ప్రవహిస్తుంది, మేము ఎదురుగా ఇస్తున్నట్టే. ఆ టైటిల్ చాలా అడ్డం వచ్చింది మాకు, సెన్సార్ కాడి నుంచి, ఆడియన్లు తీసుకుంటాం కాడి నుంచి. అంటే అంత అడ్డంకులు దాటుకొని నేను సక్సెస్ అయ్యానంటే చూడండి. అంటే నేమ్ చూసి ఒపీనియనే చేంజ్ అవుతుంది, ఆ పర్సెప్షన్ మారిపోయింది. మేబీ స్టార్టింగ్ లో అలా ఉంది, అదే వాయిస్ ఇంకో టైటిల్ పెట్టుకుంటే వేరే ఉండేది. ఈ అడ్డంకులు దాటి ఆడియన్స్ రప్పియటం సినిమాకి అంత ఈజీ కాదు, మామూలుగానే రావట్లే ఆడియన్స్ పెద్ద మూవీస్కి. సో ఇంత చేశాం కాబట్టి ఆడియన్స్ వచ్చి మమ్మల్ని ఆదరిస్తున్నారు, చూసి వర్డ్ ఆఫ్ మౌత్ స్ప్రెడ్ అయ్యి సినిమాకి థియేటర్స్ నిండుతున్నాయి, స్క్రీన్స్ పెంచుతున్నారు. ఆడియన్స్ ఏం ప్రూవ్ చేశారంటే మా రేటింగ్ 5 out of 5, మా ముందు ఈ ఫేక్ రివ్యూవర్స్ నథింగ్ అనేది ప్రూవ్ చేసేసారు. సో నేను ఐఎమ్ నాట్ వరీడ్ నౌ, నా మూవీ గురించి నేను వరీ అవ్వట్లేదు. ఫేక్ రివ్యూవర్స్తో చాలా మూవీస్కి ఫ్యూచర్లో ప్రాబ్లం ఉంటుంది. కింగ్డమ్ వస్తుంది, 60,000 బండ్లు వస్తుంది, నాకు 40,000 అడిగినాడు, వాడు 4 లక్షలు అడగొచ్చు, ఇంకా ఎక్కువ అడగొచ్చు. ప్రొడ్యూసర్ల దగ్గర డబ్బు ఎక్కువ ఉందని బ్లాక్మెయిల్ చేయొచ్చు. అట్లాంటి వాళ్ళు చాలా మంది తయారవుతున్నారు. వాళ్ళని నేను ఇది చేయాలని నేను చెప్పేది. ఓకే, ప్రొడ్యూసర్స్ విషయం మీద మీరేం మాట్లాడతారు? ఇండస్ట్రీ చూస్తుంటారు కదా, కొంతమంది ప్రొడ్యూసర్స్ ఉంటున్నారు, దానికి మీరు స్టాక్ మార్కెట్స్ ప్రొడ్యూసర్ అనేవాడు బక్రా, అలా డబ్బులుండి ప్రొడ్యూసర్గా రాకూడదు. నీకు ప్యాషన్, ఎంటైర్ టీం మీద నీ కంట్రోల్, రిలీజ్ చేసే కెపాసిటీ, ఆడియన్స్ రప్పించే కెపాసిటీ, మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ప్రోడక్ట్, ఈ అంతా కాంబినేషన్ ఉండాలి. ప్రొడ్యూసర్కి ఎక్కువ అవగాహన ఉండాలి. అవగాహన లేకుండా డబ్బులు ఉన్నాయి కదా అని వస్తే ఆడు బక్రాని. అట్లాంటి వాళ్ళు చాలా మంది వచ్చి కనుమరుగైన వాళ్ళు ఉన్నారు. మీరు ప్రొడ్యూసర్స్లో జాతరత్నం, ఆడిముత్యం అని కింద కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ప్రతి సినిమాకు డైరెక్టర్ హైలైట్ అవుతాడు అయితే గీతే, లేకుంటే హీరో హీరోయిన్స్ వీళ్ళు ఎవరో అవుతారు. ఇదేంటి ఈ సినిమా ఫస్ట్ టైం ఒక ప్రొడ్యూసర్ ఎక్కడ చూసినా అన్నిట్లలో ప్రొడ్యూసరే కనిపిస్తున్నాడు అని మీ డైరెక్టర్, మీ టీం ఎప్పుడైనా ఇది మీ దగ్గర మెన్షన్ చేశారు? ఆ రోజు చెప్తానే ఉంటారు, అన్నా నువ్వే యాంకర్ దీనికని. సరే, ఏదేమైనప్పటికీ ఎవరొకళ్ళు యాంకర్షిప్ తీసుకోవాలి. అందులో ప్రొడ్యూసర్ మెయిన్ ఉంటాడు, అది తీసుకోలేని పక్షంలో డైరెక్టర్ తీసుకుంటాడు. సో నేను అనేది ప్రొడ్యూసర్స్ మేజర్ స్టేక్ తీసుకోవాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. పెట్టేది డబ్బులు పెట్టేది అతను, ఎగ్జాక్ట్లీ. మిగతా తీసుకునేది మిగతా వాళ్ళందరూ తీసుకునేది. ఇప్పుడు పెద్ద హీరోలు, చిన్న హీరోల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళందరూ, అరే ఈడి ముఖం ఈడేమిటి హీరో అనుకున్న వాళ్ళే పెద్ద హీరోలు అయిన వాళ్ళు ఉన్నారు, అందరికీ తెలుసు. అది అయిన వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద రెమ్యూనరేషన్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఈ ప్రొడ్యూసర్ లాసుల్లోకి వస్తే తిరిగి ఫోన్ కాల్ ఎత్తన వాళ్ళు కూడా చూసాం ఇండస్ట్రీలో, చాలా మంది పాత రోజుల్లో ఉన్నారు. అది నెగిటివిటీ. నా ద్వారా ఒకటి ఎదిగాడంటే మళ్ళీ నా ఫోన్ ఎత్తలేదంటే వీడు ఎంత మానసిక క్షోభ అనిపిస్తాడు. నాకు డబ్బుల కంటే పోయినప్పుడు కంటే కూడా ఫోన్ రిప్లై సరిగిపోతే ఎక్కువ క్షోభ అనిపిస్తారు. సో అది దట్ ఈస్ కాల్డ్ నెగిటివిటీ. ఆ నెగిటివిటీ ఉండకూడదని నేను చెప్పేది. అండ్ రాజా గారు, మీకు తెలియదు కదా, ఇండస్ట్రీలో సమస్యల మీద గళవెత్తిన చాలా మంది ప్రాపర్ వేలో గళవెత్తకపోవడమో, ముందు ఒక పద్ధతిలో వెళ్ళి తర్వాత సడన్గా యూటర్న్ తీసుకోవడం వల్ల పెద్ద పెద్ద సమస్యలన్నీ పక్కదోవ పట్టిపోయాయి. మీరు ప్రాపర్గా కన్స్ట్రక్టివ్గా ఈ అంశం మీద పోరాడాలని మనస్ఫూర్తిగా మ్యాగ్నా నుంచి కోరుకుంటున్నాం. అండ్ ఫైనల్గా మీరు మా మ్యాగ్నా వ్యూవర్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? మ్యాగ్నా నేను చూస్తుంటాను, చాలా అద్భుతంగా చూసినప్పుడు నేను చాలా నేర్చుకుంటాను కూడా. మీ ఇంటర్వ్యూలు చాలా ఆలోచింపజేస్తుంటాయి. మీరు అడిగే క్వశ్చన్లు కానీ, చెప్పే ఆన్సర్లు కానీ, మీరు పిలిచే గెస్టులు కానీ, ప్రతి వీడియోలో ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఒక నేర్చుకునే సబ్జెక్ట్ కూడా ఉంటే మంచిది. సో ఆల్ ద బెస్ట్ వ్యూవర్స్. వర్జిన్ బాయ్స్ చూసి వేడివేడి బిర్యానీ తింటారని అనుకుంటున్నాను. చూసిన తర్వాత మీ కమెంట్స్ కూడా చెప్పండి, ఏదైనా నెగిటివ్స్ ఉంటే కూడా చెప్పండి, నేను కరెక్ట్ చేసుకుంటాం. అన్నీ నాకే తెలుసు అని చెప్పట్లా, సర్టెన్ పాయింట్స్ తెలుసు. ఎవ్రీ డే ఈజ్ లెర్నింగ్ కర్వ్. ఇప్పుడు కాలేజీలో 10 లక్షలు కట్టి నేర్చుకున్నది కొంత ఉంటుంది, ఈ సినిమాలో 4 కోట్లు పోగొట్టుకునేది నేర్చుకునేది కొంత ఉంటుంది. ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్. అవును.
సో ఈ 4 కోట్లు పోయినాయా అని ప్రొడ్యూసర్ పోయినా కూడా బాధపడకుండా దాంట్లో ఏం నేర్చుకున్నావు, దాంట్లో అటుపాట్లు ఏంటి, దాన్ని జనాలను ఎడ్యుకేట్ చేయి, కనీసం దాని మార్పుకి నువ్వు దోహదపడు, కనుమరుగు అవ్వద్దు. సిస్టమ్ కొంచెం మారాలి, అందరికీ లాభాలు వస్తాయి మారితే. చాలా ఈజీ అది, పెద్ద పెద్ద హీరోలు దిగాలి రంగంలోకి. థ్యాంక్ యూ సో మచ్ రాజా గారు అండ్ ఆల్ ది బెస్ట్. యు ఆర్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. మీరు ఎందుకు సినిమాల్లోకి రాలేదని నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మ్యాగ్నమ్ వ్యూవర్స్.